హాయ్ ఎవ్రీవన్. నేను ఇప్పుడు హై బ్లడ్ ప్రెషర్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. నా పేరు డాక్టర్ శ్రవణ్ పెరవల్లి. నేను హైదరాబాద్లో కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ లాగా వర్క్ చేస్తున్నాను. మనకి బీపీ 120/80 నార్మల్ బీపీ అంటాము. మోర్ దాన్ 130/90 ఉంటే మనకి బ్లడ్ ప్రెషర్స్ పెరిగినాయి అంటాము. మోర్ దాన్ 140/90 ఉంటే మనము బ్లడ్ ప్రెషర్స్ని ట్రీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ బ్లడ్ ప్రెషర్స్ వల్ల అసలు బ్లడ్ ప్రెషర్స్ ఎందుకు పెరుగుతాయి అంటే మన లైఫ్ స్టైల్, హై సాల్ట్ ఇంటేక్, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్సెస్ ఆల్కహాల్ కన్సంప్షన్, స్మోకింగ్ అండ్ ఫ్యామిలీ హిస్టరీ అండ్ ఎక్సెస్ స్ట్రెస్, వీటిలన్నిటి వల్ల మనకి బ్లడ్ ప్రెషర్స్, హై బీపీ రావడానికి అవకాశం ఉంటుంది. సో యాక్చువల్గా ఈ హై బీపీ అనేది సైలెంట్ కిల్లర్ అంటాం అనమాట. దీనివల్ల హార్ట్ అటాక్స్ వస్తూ ఉంటాయి, బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తాయి, కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి, అండ్ మన కళ్ళు, ఐ కూడా రెటినోపతి అంటాము, ఐస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి అనమాట. సో మల్టిపుల్ ఆర్గాన్స్ ఎఫెక్ట్ అవుతాయి హై బ్లడ్ ప్రెషర్స్ వల్ల. దీన్ని మనం ఎట్లా ట్రీట్ చేసుకోవచ్చు? సో మన టార్గెట్ బ్లడ్ ప్రెషర్స్ని లెస్ దాన్ 120/80 పెట్టుకోవాలి. దానికి తగ్గట్టు మెడికేషన్స్ ప్రిస్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. మెడికేషన్స్ తీసుకొని రెగ్యులర్గా డాక్టర్స్ దగ్గర ఫాలోఅప్లో ఉండాలి. అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్, మన సాల్ట్ ఇంటేక్ తగ్గించుకోవాలి, ఫ్రూట్ డైట్ పెంచుకోవాలి, ఫిజికల్ యాక్టివిటీ, వీటన్నిటితో పాటు మన అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్, కొలెస్ట్రాల్స్, డయాబెటీస్ ఇట్లాంటివి కూడా అసోసియేట్ అయి ఉంటే వాటిని కూడా ట్రీట్ చేసుకోవడం వల్ల మనకి హై బ్లడ్ ప్రెషర్స్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ని మనం ప్రివెంట్ చేసుకోగలుగుతాం. థ్యాంక్ యూ.